హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, ధనుష్ అండ్ సంయుక్త మీనన్ లీడర్లో వస్తున్న మూవీ సార్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి February 8 అంటే టుమారో ఈవినింగ్ టైంలో మనకి సితారా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, టైగర్ నాగేశ్వరరావు స్టారింగ్ రవితేజ. మేకర్స్ వచ్చేసి ఈ మూవీ షూటింగ్ అనేది బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. మేకర్స్ వచ్చేసి ఒక అప్డేట్ అయితే రివీల్ చేశారు. ప్రస్తుతానికి ఇది ఒక నైట్ షెడ్యూల్లో జరుగుతుంది. సో అందులో వచ్చేసి వెరీ లార్జ్ అండ్ లావిష్ స్కేల్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నాం. ఇదే ఈ మూవీకి వెరీ స్పెషల్ అని చెప్పేసి. సో ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రవితేజ గారి ఫస్ట్ లుక్ అయితే రాలేదు కదా, ప్రీ లుక్ అయితే వచ్చింది. సో ఫస్ట్ లుక్ని కూడా మనకి త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. లైక్ ఇదొక 90s జరిగిన బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీకి అయితే మన ముందుకైతే వస్తుంది. సో 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, దాస్ కా ధమ్కీ స్టారింగ్ విశ్వక్సేన్ అండ్ నివితా పేతురాజ్. సో మూవీ టీజర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంపాక్ట్ అయితే పెరిగింది. విశ్వక్సేన్ గారిని మనం కొత్తదనంలో చూడబోతున్నాం. కొంచెం కంటెంట్ కూడా కొత్తగా అయితే ఉండబోతుంది అని చెప్పేసి. సో విశ్వక్సేన్ గారి ఓన్ డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. మనకు తెలిసిందే ఈ మూవీ పోస్ట్ పాన్ అవుతున్న విషయం. సో ఇప్పుడైతే అఫీషియల్గా ఒక నోట్ని అయితే రివీల్ చేశారు. ఈ మూవీని పోస్ట్ పాన్ చేస్తున్నాం, అనుకున్న డేట్కి అయితే రావట్లేదు, న్యూ డేట్ అనేది త్వరలోనే రివీల్ చేస్తాం, ఈసారి థియేటర్స్లో ఇచ్చి పడేద్దాం అని చెప్పేసి. సో థియేటర్స్లో వచ్చేసి మూవీని మార్చ్ సెకండ్ హాఫ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే మనకి మార్చ్ 3rd వీక్ లేకుంటే 4th వీక్లో డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. నెంబర్ 4, టిల్లు స్క్వేర్ స్టారింగ్ హీరోగా సిద్ధు అండ్ హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్. టుడే సిద్ధు గారి బర్త్డే కాబట్టి మూవీ నుంచి ఒక పిక్ అయితే రివీల్ చేశారు. స్టార్ బై సిద్ధు అని చెప్పేసి బిగ్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో ఈ మూవీ రిలీజ్ గురించి చెప్పాలంటే మేకర్స్ అనౌన్స్ చేస్తున్నది 2023 ఇయర్ మార్చ్. సో మూవీ షూటింగ్ అనేది చాలా లేట్ అయితే అయింది. అది మీకు తెలిసిందే రీజన్ ఏంటనేది. మూవీలో హీరోయిన్ అనేది ఊరికి చేంజ్ అయ్యి ఫైనల్గా అనుపమ అనేది వచ్చింది. సో మేకర్స్ అనుకున్నట్టు మార్చ్ మంత్లో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రాదు. సో న్యూ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అనౌన్స్ చేయగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 5, డైరెక్టర్ గుణశేఖర్ అండ్ సమంత లీడర్లో వస్తున్న మూవీ శాకుంతలం. మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ మూవీని పోస్ట్ పాన్ చేస్తున్నట్టు. ఇప్పుడైతే మేకర్స్ అఫీషియల్గా ఒక నోట్ని అయితే రివీల్ చేశారు. ఈ మూవీని February 17కి థియేటర్స్ రిలీజ్ చేయట్లేదు, న్యూ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పేసి. సో న్యూ డేట్ గురించి చెప్పాలంటే మనకి ఈ మూవీ మార్చ్ మంత్లో వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే మార్చ్ మంత్లో ఇప్పటికే చాలా మూవీస్ అనేవి కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉన్నాయి వీక్లీగా. ఇంకా ఈ మూవీ రిలీజ్ పాసిబుల్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో, ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో మనకి ఈ మూవీ థియేటర్స్లో అయితే వస్తుంది. నెంబర్ 6, సిద్ధు 8th ఫిల్మ్ గురించి. ఈ మూవీకి బ్యానర్ వచ్చేసి SVCC అండ్ సుకుమార్ రైటర్. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు డెబ్యూటెంట్ వైష్ణవి. సో త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. నెంబర్ 7, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ధృవ నక్షత్రం స్టారింగ్ చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాజేష్ అండ్ రితు వర్మ. సో ఈ మూవీ షూటింగ్ వల్ల మూవీ అయితే ఇన్ని రోజులు అయితే ఆగిపోయింది. సో పెండింగ్ షూటింగ్ అనేది డైరెక్టర్ గారు కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో త్వరలోనే ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 8, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. ఫ్రెండ్స్, దీని గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఫస్ట్ సింగిల్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ సింగిల్ అనేది మనకి ఈ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అనౌన్స్మెంట్ రివీల్ వెరీ సూన్. నెంబర్ 9లో 2 మూవీస్ గురించి. ఈ 2 మూవీస్ వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అయ్యి క్లాష్ అయితే అవ్వబోతున్నాయి. సో ఆ మూవీస్ ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇండియన్ 2. సో ఈ మూవీ షూటింగ్ అనేది బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో డైరెక్టర్ గారు కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ మూవీలో మనకి కమల్ హాసన్ గారు, కాజల్ అగర్వాల్ గారు అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అయితే కనబడతారు. సో ఇక్కడ ఈ మూవీ ప్లానింగ్ వచ్చేసి దసరా 2023 ఇయర్. అండ్ ఇంకో మూవీ వచ్చేసి జైలర్ స్టారింగ్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్. మనకు తెలిసిందే కదా, ఇందులో వచ్చేసి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క యాక్టర్ అయితే మనకు కనబడుతున్నారు. సో దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో దీన్ని కూడా మనకి దసరాకైతే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ 2 మూవీస్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి దసరా. నెక్స్ట్ నెంబర్ 10, రైటర్ పద్మభూషణ్. ఈ వీక్ థియేటర్స్ రిలీజ్ అయిన మూవీస్లో బెస్ట్ మూవీ ఏది అంటే అది ఇదే. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి February 8కి అంటే టుమారో వచ్చేసి ఏపీ స్టేట్స్లో 38 థియేటర్స్ ప్లస్లో వచ్చేసి ఫ్రీ షోస్ అయితే పడుతున్నాయి. బట్ ఇది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. ఈ ఫ్రీ షోస్ అనేది ఆఫర్ అనేది టుమారో ఉమెన్స్కి ఓన్లీ. ఇది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి,
కృష్ణా, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, సీడెడ్ అండ్ నిజాం డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటున్నాయి. సో పైన మీకు లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. సో ఎవరైనా ఉమెన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పర్లేదు, సో చెప్పండి, దగ్గర ఉంటే ఫ్రీ షోస్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 11 కార్తికేయ 2 డైరెక్టర్ చందు ముండేటి. ఫ్రెండ్స్ ఈ డైరెక్టర్ వచ్చేసి బాలీవుడ్లో ఒక మూవీని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి కార్తిక్ ఆర్యన్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయబోతున్నారంట. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అండ్ ఫ్యాంటసీ టచ్ మీద ఉండబోతుందంట. నెంబర్ 12లో ఆహా ప్లాట్ఫామ్ వారు వచ్చేసి వాళ్ళ అప్కమింగ్ మూవీస్లో ఒక మూవీ గురించి అప్డేట్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి సత్తిగాడి 2 ఎకరాలు. ఇందులో వచ్చేసి పుష్ప యాక్టర్ హీరో పక్కనైతే ఉంటాడు కదా, జగదీష్ ప్రతాప్ భండారి, తను అలానే బెన్నెల కిషోర్, మోహన శ్రీ ఇందులో మనకైతే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారి నుంచి వస్తుంది. సో మనకి ఆహా ప్లాట్ఫామ్లో త్వరలో అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. నెంబర్ 13 మల్లికాపురం. ఫస్ట్ ఈ మూవీ మలయాళం వర్షన్ థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. సో తర్వాత డబ్బుడ్ వర్షన్స్ అనేవి డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేయకుండా ఫస్ట్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఇప్పటికే 2 weeks వరకు అయితే అవుతుంది. సో ప్రీమియర్ గురించి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు కదా, కమింగ్ సూన్ అని చెప్పేసి. సో పాసిబుల్ రిలీజ్ వచ్చేసి February 17th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ మలయాళం, దాంతోపాటు తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్ కూడా. నెంబర్ 14 వెట్రి మారన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ విడుత్తలై స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ సూరి. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు టుమారో 11 AM. సో ఈ సాంగ్ వచ్చేసి ఇళయరాజా గారి నుంచి అయితే వస్తుంది. సింగర్ వచ్చేసి ధనుష్ గారు. నెంబర్ 15 కాంతారా 2. రీసెంట్గా 100 days ఫంక్షన్ అయితే జరిగింది కదా. సో అందులో వచ్చేసి మరోసారి అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు కాంతారా 2 ఉంది అని చెప్పేసి. సో ఈ కాంతారా 2 అనేది మనకి ప్రీక్వెల్గా అయితే వస్తుంది. ఈ ప్రీక్వెల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు డైరెక్టర్ రిషబ్ శెట్టి. సో త్వరలోనే షూటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 16లో మూవీ రికమెండేషన్ 2000 వచ్చిన ఇటాలియన్ ఫిలిం మలీనా. ఇదొక రొమాన్స్ 18+ కేటగిరీ ఫిలిం. సో ఇందులో మీకు స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. ఒక టీనేజ్ బాయ్ మలీనా అనే అమ్మాయితో సెక్సువల్గా ఎలా అట్రాక్ట్ అయ్యాడు, సో తన వెనుకున్న డార్క్ డ్రామా ఏంటి అనేది మనకి ఇందులో చూడడానికి అయితే దొరుకుతుంది. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.4 out of 10 అయితే ఇవ్వడుంది. సో ఈ మూవీని మీరు చూడాలంటే మన ఇండియన్ సైట్స్లో ప్రింట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో లింక్ వచ్చేసి నేను కామెంట్లో పిన్ చేశాను. సో ఫ్రీగా అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.